నైట్ ఫుడ్ కోర్ట్ వ్యవహారంలో పూర్తి స్థాయిలో ద్వంద్వ వైఖరి వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు మేయర్గా ఉండేటప్పుడు ప్రస్తుత డిప్యూటీ మేయరే అప్పుడు దానికి చైర్మన్. పెద్ద ఎత్తున గత కౌన్సిల్కి ఉన్నటువంటి 4 షాడో మేయర్లు నైట్ ఫుడ్ కోర్ట్లో ₹1,00,000 దందా చేస్తున్నారని చెప్పి పదే పదే సాక్షాత్తు వాళ్ళ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు కూడా కౌన్సిల్ సాక్షిగా అభియోగం చేశారు. అందుకే వాళ్ళు చేసినటువంటి తీర్మానం ఇవాళ అమలు పరుస్తున్నాం. ఇవాళ వాళ్ళు మేం చేసింది ఏదో తప్పుడు పని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంతకాలు కానీ తీర్మానం కానీ గొలగాని హరివెంకట కుమార్ది, అలాగే డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్, అలాగే జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులు 13 మంది ఎవరైతున్నారో వాళ్ళు ఈ కమిటీలో లేరని కానీ, మేము తీర్మానం చేయలేదని కానీ, ఈ తీర్మానం వ్యతిరేకించామని కానీ, ఈ తీర్మానం అమలు చేయమని పదే పదే కౌన్సిల్ అడగలేదని చెప్పి బహిరంగంగా మీడియా సమక్షంలో ఎవరైనా చర్చకు రాగలరా? కేవలం వీళ్ళు చేస్తున్నటువంటివి ఆరోపణలు ఏవైతున్నాయో రాజకీయంగా చేసి వీళ్ళు పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు. అంటే వీళ్ళకి వచ్చే ఆదాయం నైట్ ఫుడ్ కోర్ట్ దగ్గర దందా ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అడ్డుకట్టు వేయడం జరిగింది. ఇప్పుడు దుకాణదారులకు మేలు జరగబోతా ఉంది. ఇక్కడ రాజకీయ నాయకులు జోబి కొట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వం రాజకీయ నాయకులు ముసుగులు ఉన్నటువంటి రాజకీయ బ్రోకర్లు ఎవరైతే ఈ దుకాణదారుల దగ్గర ప్రతి నెల ₹15,000, ₹20,000 అద్దెలు తీసుకున్నారో వాళ్ళందరూ జోబులు వాళ్ళ ఆదాయానికి గండి కొట్టింది. కొంతమంది కార్లకు ఈఎంఐలు కడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి దళారులు, కొంతమంది నాయకులు మోచేతి నీళ్ళు తాగి వాళ్ళు మెప్పు పొంది వాళ్ళ అండదండలతో అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ని ఏదైతే పేద అమాయక బడుగు బలైన వర్గాలు చెందినటువంటి వ్యాపారస్తుల దగ్గర నుంచి వాళ్ళు రక్తమాంసాలతో సంపాదిస్తున్నటువంటి ఆ కష్టాజితం రెక్కల కష్టంతో సంపాదిస్తున్నటువంటి ఆ డబ్బులతోని అద్దెలు వసూలు చేస్తూ ఉన్నారు. జీవీఎంసీ ₹1 తీసుకోలే. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది. కానీ ఒక వ్యక్తిని విమర్శించడానికి అక్కడ ఉన్నటువంటి దుకాణదారులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి. మా దగ్గర నుంచి ఇన్నాళ్ళు అద్దెలు తీసుకున్నారు, వేలకు వేలు. కనీసం ప్రభుత్వం ఇప్పుడైనా సరే మమ్మల్ని కాపాడి రక్షించి మాకు వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక మహిళ రోధిస్తూ ఉంది. కాబట్టి వైసీపీ నేతలు మొత్తం వాళ్ళ దందాలకి మీకు తెలుసు, మద్దిలపాలెం ఏదైతే కృష్ణా కాలేజీ రోడ్లో షాడో కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ₹1,000 అద్దెలు, శివాజీపాలెం రోడ్లో, అలాగే అన్ని రోడ్లలోని కొంతమంది షాడో కార్పొరేటర్ల యొక్క ఉన్నటువంటి చోటా మోటా నాయకులు బడ్డీల రోజువారీ మామూలు వసూలు చేశారు. ఇవాళ ఆ యొక్క బడ్డీ గల యజమానులకి, వీధి వ్యాపారస్తులకి ₹100 కూడా ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అందరికీ స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, పురపాలక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారి హరీంద్ర ప్రసాద్ గారు, అలాగే జీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారు, వీటిలన్నింటినీ కూడా ఈ ప్రక్రియ విశాఖ నగరం అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఎప్పటి నుంచో తపన పడుతున్నటువంటి మన పోలీస్ కమిషనర్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో నగరాన్ని సుందరవనంగా మనం తీర్చిదిద్దుకున్నటువంటి కార్యక్రమం, వీధి విక్రయదారు చట్టపరంగా వాళ్ళు వ్యాపారం కార్యక్రమం జరగబోతోంది. వైసీపీ నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు పన్నాగాలన్నీ కూడా ఇవాళ చెల్లవు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఉన్నాయి కాదని చెప్పి వాళ్ళు నిజ నిరూపణ చేయమంటే మాట్లాడతాం మేము.